ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి అభ్యర్థులందరికీ కూడా నమస్కారం. ఈ యొక్క వీడియోలో మనం డిఎస్సికి సంబంధించి అభ్యర్థులందరికీ కూడా ముఖ్యమైన అప్డేట్స్ అయితే ఉన్నాయి. వాటి గురించి ఈ యొక్క వీడియోలో వివరిస్తాను. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే లైక్ చేయండి, ఓకేనా? సో ఎప్పటికప్పుడు మీరు అప్డేట్స్ తెలుసుకోవాలి కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే ఎస్జిటి వారికి మనకి 4 వారాల సమయం అయితే ఇవ్వాలని ప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది కదా. ఎస్జిటి వారికి పరీక్షలు ఎప్పుడు ఉంటాయని చాలామంది అడుగుతున్నారు. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్స్ బీఈడి వారికి పరీక్షలు ఎప్పుడైతే ఉండబోతున్నాయని అడుగుతున్నారు. అంటే మార్చి 15 నుంచి వారు బీఎడ్ వారికి అయితే ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి. అయితే వారికి కండక్ట్ చేసేస్తారా? ఎందుకంటే వారికి తీర్పు అనేది ఏమీ రాలేదు. నిన్న వచ్చిన ఫైనల్ జడ్జిమెంట్ అనేది కేవలం ఎస్జిటి వారికి మాత్రమే వర్తిస్తుంది, ఓకేనా? సో స్కూల్ అసిస్టెంట్ వారికి అయితే వర్తించదు. సో వారు మళ్ళీ ప్రత్యేకంగా ఈ రోజైతే కేసు అయితే వేశారు. రేపు మధ్యాహ్నం అంటే 6వ తారీఖు మధ్యాహ్నం 2:30కి అది హియరింగ్కి అయితే రావడం జరుగుతుంది. సో వీళ్ళకి కూడా అనుకూలంగానే పాజిటివ్గా 4 వారాల సమయం అయితే ఇవ్వాలని మనకి తీర్పు వచ్చే దిశగా వారు కేసు అయితే వేశారు. సో జడ్జిమెంట్ ఏ విధంగా వస్తుందో వేచి చూడాలి. సో మ్యాక్సిమం వారికి కూడా అనుకూలంగానే రావాలి. ఎందుకంటే ఇక్కడ ఎస్జిటి ఎస్ఏ అందరూ కూడా డిఎస్సి అభ్యర్థులే. ఎస్జిటి వారికి ఏ విధంగా సమయం అయితే ఇవ్వడానికి హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిందో ఎస్ఏ వారికి కూడా ప్రభుత్వం న్యాయానికి సంబంధించి న్యాయస్థానం అనేది ఆదేశాలు జారీ చేసే దిశగా కేసు అయితే వేయడం జరిగింది. పాజిటివ్గానే జడ్జిమెంట్ అయితే వస్తుందని అంటున్నారు. అయితే మ్యాక్సిమం ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ వారికి మార్చి 15 నుంచి పరీక్షలు అయితే నిర్వహిస్తామన్నారు కదా, అవి జరిగే ఛాన్సెస్ అయితే తక్కువగానే ఉంటాయి. ఎందుకంటే ప్రస్తుతం ఎస్జిటి వారికి సమయం ఇచ్చారు కాబట్టి ఎస్ఏ వారికి కూడా సమయం ఇవ్వాలి, ఓకేనా? అయితే మనకి కేసు హియరింగ్ అనేది రేపు మధ్యాహ్నం 2:30కి వస్తుంది. ఇక టెట్ ఫలితాలకు సంబంధించి ఏదైతే ఈ యొక్క అఫీషియల్ షెడ్యూల్ మనకి అప్పుడు వెబ్సైట్లో అప్లోడ్ చేశారో అందులో షెడ్యూల్లో మార్చేశారు. కీ అనేది యాక్చువల్గా ఫైనల్ కీ అనేది 14వ తారీఖున విడుదలవ్వాలి, కానీ దీన్ని 7, 9 తేదీలకి మార్చేశారు. అయితే ఇక మనకి ఏదైతే ఎస్జిటికి సంబంధించి డిఎస్సి పరీక్షలు ఎప్పుడు ఉండబోతున్నాయని చూసినట్లయితే కనుక ఏప్రిల్ నెలలోనే వారికి పరీక్షలు అయితే నిర్వహించే సమయం అయితే ఉంటుంది. ఎందుకంటే 4 వారాలు అన్నారు కాబట్టి ఇక్కడ ఇచ్చిన తీర్పులో లాస్ట్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏపీ టెట్ అంటే ఎస్జిటి వారికి 1వ తారీఖుతో ఎస్జిటికి సంబంధించి టెట్ పరీక్షలు అయితే పూర్తయ్యాయి. అక్కడి నుంచి 4 వారాలు చూసుకున్నట్లయితే మార్చి 29, 30 అక్కడికి 4 వారాలు అయితే అవుతుంది. ఇక మార్చి నెలలో అయితే పరీక్షలు అయితే కండక్ట్ చేసే ఆలోచన లేరు. ఏప్రిల్ నెలలో డిఎస్సి ఎస్జిటి పరీక్షలు అయితే నిర్వహిస్తారు. సో వారికి ఎవరైతే నెల రోజుల సమయం కావాలని కోరుకున్నారో సో వారికి తగిన సమయం అయితే దొరికింది. ప్రిపరేషన్ అయితే స్పీడ్ పెంచండి. సో క్విక్ రివిజన్ అయితే చేసేయండి. ఇక ఎస్ఏ వారికి అయితే ఈ విధంగా అప్డేట్స్ అయితే ఉన్నాయి. రేపు మధ్యాహ్నం 2:30కి ఈ యొక్క హియరింగ్ అయితే రావడం జరుగుతుంది. సో వారికి కూడా ఒక సూపర్ పాజిటివ్ రెస్పాన్స్ అయితే రావాలని కోరుకుంటున్నాను. సో ఎప్పటికప్పుడు మన ఛానల్ అప్డేట్స్ అయితే ఇస్తాను. సో మరొక ఇన్ఫర్మేటివ్ అప్డేట్ అందరూ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.